స్పోర్ట్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్లీ ఫిట్ ఉంటారు. ఇంకా ఇందులోకి వెళ్ళలేమనే వాళ్ళే ఎన్సీసీకి రావడము. మనకు 26 జనవరి అవుతుంది ఢిల్లీలో, అక్కడ మన ఎన్సీసీ ఒక బెటాలియన్ మార్చ్ అవుతుంది పిఎమ్స్ ర్యాలీలో. అలాంటివి చెప్పడము. మన జీవితకాలంలో జనరల్గా పోలీసులు మాత్రమే రైఫిల్స్ పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక సిటిజన్స్కి అయితే రైఫిల్ హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. సో ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ ఎన్సీసీ మీకు మీ జీవితకాలంలో ఒక 5 bullets ఇస్తారు, మీరు యూ కెన్ ఫైర్ అని చెప్పడము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్సీసీ. ఇప్పుడు ఎన్సీసీలో, స్పోర్ట్స్లో, ఎన్ఎస్ఎస్లో ₹1 స్పెండ్ చేయడానికి ఉండదు. మీరు ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ క్యాంప్ కాకుండా ఇప్పుడు ఎన్సీసీ చూసుకుంటే నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. బయట దేశాలకు కూడా వెళ్ళొచ్చు, లైక్ కెనడా, డిఫరెంట్ భూటాన్. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎన్సీసీలో ఉంటుంది. ఇంకా ట్రక్కింగ్, మౌంటైనరింగ్, సైక్లింగ్ ఎక్స్పెడిషన్స్ ఉంటాయి, బేసిక్ మౌంటైనరింగ్ క్యాంప్స్ ఉంటాయి. సో ఇది ఒక అవకాశం పిల్లలకి, తనలో ఏముంది అని వెతుక్కోవడానికి. ఏం అసెట్స్ ఉన్నాయి పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళ గొప్పతనాలు. సో వన్స్ దే ఆర్ ఎక్స్పోజ్డ్, ఎలా అంటే అమ్మ 4 రకాల కూరలు చేస్తే అన్ని కూరలు టేస్ట్ చూస్తేనే కదా ఏ కూర బాగుందో తెలిసేది. ఆ తర్వాత సెకండ్ సర్వ్లో అది సర్వ్ చేసుకో. ఇవి కూడా అంతే, అన్నిటిలో ట్రై చేసినప్పుడు వాట్ బెస్ట్ ఐఎమ్ ఇన్, దాన్ని ఏమంటే ఇప్పుడు స్కూల్ డేస్లో ఎన్రోల్ అవుతారు, తర్వాత కంటిన్యూ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు స్పోర్ట్స్ తీసుకుంటే ఒక ఆట నేర్చుకున్నాను అనుకోండి, జీవితకాలం ఉంటుంది. ఎప్పుడు రిక్రియేట్ కావాలన్నా, ఎప్పుడు బోర్ అనిపించినా, ఎప్పుడు టెన్షన్ వచ్చినా యూ కెన్ గో ఫర్ ఇట్, కంటిన్యూ ఇన్ దట్ స్పోర్ట్. ఎన్సీసీ ద్వారా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కమ్యూనిటీ. బాగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి ఎన్సీసీలో. ఆ క్యాంప్స్లో ఉండడము, ఆ ఎన్వైరన్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ప్రతి యాక్టివిటీ కూడా కంబైన్డ్ యాక్టివిటీస్ ఉంటాయి, కోఆర్డినేట్ చేసే మనం చేయగలుగుతాం. సో అలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ త్రూ ఎన్సీసీ. ఎన్ఎస్ఎస్ ద్వారా గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ నేర్పిస్తారు. మనం తర్వాత స్టడీస్ అయిపోయినాక సొసైటీలకు పోయినప్పుడు మన వల్ల ఏది హెల్ప్ అయితే మనం చేస్తూ ఉంటాం ఓపెన్ హార్ట్తో. నా టైం వేస్ట్, నాకు ఏ విధంగా ఫెచ్ అవుతుంది అనే మెంటాలిటీలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తారు పిల్లలు. సోషల్ అడాప్టేషన్ అలవాటు అయిపోతుంది.